అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఇప్పుడు మా ఆడియన్స్ కి ఏం పర్ఫార్మెన్స్ చెప్తావు, ఏం చేస్తావు? నవరసాలు, యమదొంగ. ఎందుకంటే నా అక్కడ మైసభ చేసావు కాబట్టి ఇక్కడ సీనియర్ జూనియర్ ఇంటర్ని మా కోసం. ఓకే, యు ఆర్ ఇంటెలిజెంట్ రా, నాకు తెలుసు. ఓకే ఫైన్. దాని తర్వాత చిరంజీవి గారి డైలాగ్స్ రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు అదొకటి. చిరంజీవి డైలాగ్ చెప్తావు అండ్ రంగమార్తాండ ఈ 4 చెప్తావు. ఎస్, రెడీ. స్క్రిప్ట్ కాకుండా చూడండి. నేనొక నటుణ్ణి, చమ్కీల బట్టలు వేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చక్క కత్తి పట్టుకుని, కాకితపు పూల వర్షంలో కీలుగోరంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను. కాలాన్ని బంధించి శాసించే నియంతను నేను. నేనొక నటుణ్ణి, నాది కాని జీవితాలకు జీవం పోసే నటుణ్ణి. నేను కాని పాత్రల కోసం వెతికే విటుణ్ణి. వేషం కడితే అన్ని మతాలకు దేవుణ్ణి. వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుణ్ణి. నేనొక నటుణ్ణి, నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనా సంద్రంలో ముంచేస్తాను. హరివిల్లుకు ఇంకో 2 రంగులు వేసి నవరసాలు మీకిస్తాను. నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను. నేనొక నటుణ్ణి, జగానికి జన్మిస్తాను, సగానికి జీవిస్తాను, యుగానికి మరణిస్తాను, పోయినా బ్రతికుంటాను. నేనొక నటుణ్ణి, లేనిది ఉన్నట్టు చూపే కనిగట్టు వాణ్ణి, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోణ్ణి, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మాస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని. నేనొక నటుణ్ణి, గతాడికి వారిది నేను, వర్తమాన సారథి నేను, రాబోయే కాలంలో రాయబోయే చరిత్రను నేను, పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను. నేనొక నటుణ్ణి, పిడుగుల కంఠాన్ని నేను, అడుగుల సింహాన్ని నేను, నరనరం నాట్యం ఆడే నటరాజ రూపాన్ని నేను, ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను, ప్రచండంగా ప్రకాశించు రంగ మార్తాండను నేను. నేనొక నటుణ్ణి, అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి, కానీ 9 తలలున్న నటరాణుణ్ణి. నింగి నేల 2 అడుగులైతే 3వ పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి, మీ అంచనాలను దాటే ఆజాన బాహుణ్ణి, సజ్జనాలను సృష్టించే మరో కొత్త దేవుణ్ణి. నేనొక నటుణ్ణి, అప్సరసర ఇంద్రుణ్ణి, అందుబాటి చంద్రుణ్ణి, అభిమానుల దాసుణ్ణి, అందరికీ ఆప్తుణ్ణి, చప్పట్లను భోంచేస్తూ ఏలలను శ్వాసిస్తూ అనుక్షణం జీవించే అల్ప సంతోషిని నేను. ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు. నటుడిగా నన్ను ఇష్టపడినందుకు 100,000,000 నమస్సులు మీకు. శృంగార హాస్య కరుణ రౌద్ర భయానిక బీభత్స అద్భుత శాంతః. ఈ కాపాలికుడు ప్రళయాగ్నేయ హారతిగా పూజించే మహాకృష్ట. అమృతం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు, కానీ మహాకాలకూట విషం కంఠాన్న దిగమింగిన మహేశ్వరుడు మాత్రం ముక్తికొక్క మృత్యుకే శత్రు. ఆ శివుడే చిరంజీవి కూష్మాండ. ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడు అను అణువు విషభరితం, చాలదా ఈ అర్హత? అభిషరణి సర్వాణి మంత్రయంత్రాన్ని భూచర కేచర ఉపదేశిక డాకిని శాకిని యక్షగంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస బేతాళ కూష్మాండ శక్తులారా
చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు కుష్మాండ. నాకిక చావు లేదు, నాకిక చావు లేదు, నాకిక చావే లేదు. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి? జాతి నెపు మన సోదసుతుని కిందు నిలివారహత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుభత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనుడు శివసముద్ర వారి గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పించరేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవశ్రీ గోరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్నే గరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లబడుచు మచ్చిగంధ ఎందు మా తాతల వ్యాసుని, ఆ వ్యాసుని వదనాంటని మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడు మీతో కీర్తించబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భావసములు బట్టి క్షత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందరకు రాచరిక మహారహతులు నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగుందు అంగరాజ్యముడికి ఇప్పుడే ఈతని మూర్ధాభిషక్తుని గావించున్నాను. సోదరా దుశ్శాసన, అడగర్ణవత్న కిరీటమును వేగముగా తెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురిచిరమణిమయ మండిత సువర్ణ సింహాసమును తెమ్ము. పరిజల్లారా, పుణ్యభాగీరథి నదీద్వయములందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యారోముడు సుస్వరంగా మ్రోగరెండు. వంగమాగుతులారా, కన్న మహారాజును కైవారముగా ఉంపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుని పాలవామన కస్తూరి దరికముని తీర్చిదిద్ది భోజన్మ సుకృత ప్రదీప స్వరబ్ద సహజ కావచ్చ వాడూర్య ప్రభావిత్యోనికి వాచలదేగా వీరిగంగ వదరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత్ పరిషత్ మధ్యమున సర్వదా శాశ్వత ఈ కొలకలంక మహాపెంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపడతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసుల్లో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకస్తే పీక కోస్తా. యమా ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి తన పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాసముడు సైతం గడ్డి పోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అన్ని మమ్ము అవహేళన చెయ్యుటయా? ఎంత వివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము!
నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అధముడు అనే కించ భావాన్ని కూక్కట వేళతో సైతం పెకలించి వేసుదా. మొక్కలు పొందే ముకోడి దేవతలు, దిక్కులు నెలే అష్టదిక్పాలకులు, మనుగులనిచ్చే పంచభూతాలు సైతం జహోన్నరుడు అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అగుడిత సేవాదక్ష పరివార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రాముడా సర్వదా సదా సదా శాస్త్రదా పాప పంకులమైన కుల మత జాతి గోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. నా వల్ల కాదురా, ఎన్నిసార్లు పొగడాలరా, ఎన్నిసార్లు పొగడాలరా. డైలాగులు అమేజింగ్ ఇచ్చి పడేసినావు అన్నీ కూడా. అన్నీ వేస్తావు, లాస్ట్కి మాత్రం ఒకటే సింపుల్ డైలాగ్, థ్యాంక్ యూ అన్నయ్య, చాలా అన్నయ్య, అదన్నయ్య. ఇలారా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఓకే, హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని